కూకట్పల్లి నల్ల చెరువు అభివృద్ధి పనుల చుట్టూ ఇప్పుడు రాజకీయ దుమారం రేగుతుంది. చెరువు అభివృద్ధి పేరుతో పేదల భూములను బలవంతంగా లాక్కుంటున్నారని, కనీసం నోటీసులు ఇవ్వకుండా రాత్రికి రాత్రే స్వాధీనం చేసుకున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పాటమిది జగన్ మండిపడ్డారు. ఈ భూసేకరణ వేధింపుల వల్లే కూకట్పల్లికి చెందిన బుచ్చమ్మ అనే మహిళ మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడిందని ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే 80% పనులు పూర్తయిన చెరువును ఇప్పుడు కొత్తగా తామే అభివృద్ధి చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రచారం చేసుకోవడంపై విమర్శలు గుప్పించారు. డ్రైనేజీలు కలుస్తుండే మొత్తం వెంకటరమణ కాలనీ డ్రైనేజ్ అంతా ఇలా కలిసేది. దీనికి పైప్ లైన్ వేసారు, సపరేట్ పైప్ లైన్ వేసారు. ఆ డ్రైనేజ్ ఇలా కలవకుండా ఇట్లా బయటనే వెళ్ళిపోయేటట్టు పైప్ లైన్ వేసారు. మేమే చేసిన, గవర్నమెంటే చేసింది ఇదంతా కూడా అని చెప్పి ఒక దిక్కు హైడ్రా రంగనాథ్, ఒక దిక్కు ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి మొత్తం మా వల్లనే ఇదంతా ఏందని చెప్పి మొత్తం ప్రచారం చేస్తారు కదా. ఇప్పుడు కొత్తగా వీళ్ళు వచ్చి చేసింది ఏంటంటే ఒక్క ట్రాక్ వేసారు. అంటే ఆ 2 sides ట్రాక్ అనేది మన గవర్నమెంట్లో అయింది. ఈ ట్రయాంగిల్ షేప్ ఉంది కదా, ఈ 1 side ఈ ఒక్క ట్రాక్ మాత్రం వీళ్ళ గవర్నమెంట్లో వేసారు. ఇది వేసి ఇక్కడ ఉన్నటువంటి కూకట్పల్లి విలేజర్స్ భూములన్నీ కూడా కంపెన్సేషన్ ఇవ్వకుండా తీసేసుకోరు. పట్టా భూములు అవన్నీ కూడా అటు నుండి ఆ ప్రకాష్ నగర్ కార్నర్, అక్కడ నుండి ఇక్కడ పోషమ్మ గుడి దాకా మొత్తం ఈ ట్రాక్ మొత్తం ఈ కార్నర్ నుండి సెమీ సర్కిల్లో ఉండి అక్కడ కూకట్పల్లి గ్రామస్తుల పట్టా భూములను రాత్రికి రాత్రే నోటీసులు ఇవ్వకుండా ప్రభుత్వం స్వాధీనం చేసుకొని అప్పట్లో ప్రత్యక్షంగా హైడ్రా రంగనాథ్ గారే వచ్చి మీకు తగిన కంపెన్సేషన్ ఇస్తాము, అదేవిధంగా టీడీఆర్ సర్టిఫికేట్లు ఇస్తామని చెప్పి అప్పట్లో వాగ్దానం చేసి ఈరోజు సంవత్సరం గడిచిపోయిన తర్వాత కూడా ఇప్పటికీ ₹1 కంపెన్సేషన్ ఇవ్వకుండా మోసం చేసిన హైడ్రా రంగనాథ్ గారు, అదేవిధంగా ప్రభుత్వం అప్పట్లో అనాలోచితంగా తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ఏ విధమైన కంపెన్సేషన్ కూడా డిక్లేర్ చేయకుండా, నోటీసులు ఇవ్వకుండా రాత్రికి రాత్రే పట్టా భూములను స్వాధీనం చేసుకొని చెరువు డెవలప్మెంట్ పేరుతోని ఒక 52 సంవత్సరాల కూకట్పల్లి గ్రామస్తురాలైనటువంటి బుచ్చమ్మ అనే మహిళ ఆత్మహత్యకు పరోక్ష కారకుడు అయిండు హైడ్రా రంగనాథ్ గారు, ఈ రాష్ట్ర ప్రభుత్వం. అదేవిధంగా ఈ డెవలప్మెంట్ మొత్తము నల్ల చెరువు డెవలప్మెంట్ మొత్తం కూడా మేమే చేసినామని చెప్పి మరో విధంగా అసత్యాలు ప్రచారం చేస్తూ ఉన్నాడు హైడ్రా రంగనాథ్ గారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే 80% అభివృద్ధి, నల్ల చెరువు అభివృద్ధి అనేది బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడే జరిగిపోయింది. ఈ మురికి కుంటగా ఉన్నటువంటి నల్ల చెరువు 2016లోనే పూర్తి స్థాయి మంచినీటి చెరువుగా కేవలం వర్షపు నీరు మాత్రమే నిల్వ ఉండే విధంగా తీర్చిదిద్దిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదే.